ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు కొనసాగిస్తోంది. ట్యాపింగ్ కు సంబంధించి నిందితుల నుంచి కీలక ఆధారాలు సేకరించింది. నిన్న ప్రభాకర్ రావును సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఈ కేసుకు సంబంధించి వచ్చే నెల 16న సుప్రీంకోర్టులో సిట్ నివేదిక సమర్పించనుంది. ముఖ్యంగా ఫోన్ అక్రమ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా వ్యాపారులు, ప్రైవేటు వ్యక్తులను బెదిరించిన కోణంలో ఈ విచారణ సాగినట్లు కనిపిస్తోంది. వేల మంది ఫోన్లను రహస్యంగా విన్న అనంతరం వారిని బెదిరించేందుకు ప్రభాకర్ రావు ఎలాంటి ఆదేశాలు జారీ చేశారో ఆరా తీసినట్లు సమాచారం. ప్రతిఫలంగా వ్యక్తిగతంగా లబ్ధి పొందిన ఉదంతాలపై వివరాలు రాబట్టినట్లు తెలిసింది. ప్రభాకర్ రావు కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యాపారానికి లబ్ధి చేకూర్చే క్రమంలో బెదిరింపులు జరిగాయా అన్న కోణంలోనూ ఆరా తీసినట్లు సమాచారం. రిటైర్ అయిన అనంతరం తన పునర్నియామకంపై తనను ఎందుకు అడుగుతారని ప్రశ్నించిన ప్రభాకర్ రావు ఆ విషయాన్ని కేసీఆర్ని అడగమని సిట్ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. కస్టోడియల్ ఇంట్రాగేషన్ చివరి రోజైన నిన్న సిట్ పలు కోణాల్లో ఆయన విచారించింది. హరీష్ రావుకు మావోయిస్టుల నుంచి ప్రాణహాని ఉన్నందున జాగ్రత్తలు చెప్పేందుకు మాత్రమే ఆయనతో తరచూ సంప్రదింపులు జరిపాం తప్ప వేరే ఉద్దేశం లేదని విచారణలో ప్రభాకర్ రావు చెప్పినట్లు సమాచారం. ప్రభాకర్ రావు ఉద్యోగ విరమణ అనంతరం ఆయన తిరిగి నియమించడంలోనే మతలబు ఉందని విశ్వసిస్తున్న సిట్ ఆ కోణంలోనే విచారణ జరిపింది. ప్రభాకర్ రావును 2 విడతలుగా కొనసాగించడంతో పాటు ఏకంగా ఇంటెలిజెన్స్ చీఫ్ స్థానంలోనూ కూర్చోబెట్టడం వెనుక దురుద్దేశం ఉందని సిట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ రావు పునర్నియామకానికి సంబంధించిన నోట్ ఫైల్స్ ను పరిశీలించి ఇప్పటికే వివరాలు సేకరించింది. అలాగే అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్లుగా పనిచేసిన నవీన్ చంద్, అనిల్ కుమార్ల వాంగ్మూలాలు నమోదు చేసింది. ప్రభాకర్ రావు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి రిపోర్ట్ చేసేవారని వారు సిట్కు చెప్పినట్లు సమాచారం. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇవాళ ప్రభాకర్ రావును వదిలేయాల్సి ఉండటంతో జూబ్లీహిల్స్ స్టేషన్లోని సిట్ కార్యాలయంలో గంటల కొద్దీ విచారణ కొనసాగింది. సిట్ సభ్యులు అంబర్ కిషోర్ ఝా, విజయ్ కుమార్ తదితరులు బృందాలుగా విడిపోయి విచారణ జరిపారు. ఇదే కేసులోని మిగిలిన నిందితులు రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్నను పిలిచి మరో విడత విచారించారు. వచ్చే నెల 16న జరిగే విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో నివేదిక సమర్పించాల్సి ఉన్నందున సమగ్ర వివరాల కోసం తాజా విచారణ చేపట్టారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో నెలకొన్న అంతరాలను పూరించే క్రమంలోనే మిగిలిన నిందితులను పిలిచి వాంగ్మూలాలు సేకరించారు. ప్రభాకర్ రావు సమీప బంధువు రవీందర్ రావును విచారించారు. ఓ స్థిరాస్తి వ్యాపారితో నెలకొన్న వివాదానికి సంబంధించి ఆయన విచారించినట్లు తెలిసింది. అలాగే ఎమ్మెల్యేలకు ఎరా కేసు నిందితుడు నందకుమార్ను పిలిచి వాంగ్మూలం నమోదు చేశారు. నందకుమార్ ఫోన్ను గతంలో ప్రభాకర్ రావు బృందం అక్రమంగా ట్యాప్ చేసినట్లు వెల్లడైన నేపథ్యంలోనే ఆయన్ను పిలిచారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలకు ఎర కేసుకు సంబంధించిన ఆడియోలు, వీడియోలు బహిర్గతం కావటం వెనుక గల కారణాలపై నందకుమార్ నుంచి వివరాలు సేకరించారు. ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ రావు చుట్టూ ఉచ్చు బిగించే దిశగా సిట్ అధికారులు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. వారం రోజులుగా సిట్ విచారణ జరిగిన నేపథ్యంలో నిన్న ఉన్నతాధికారులు కీలక సమీక్ష నిర్వహించారు. ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో సిట్ చీఫ్ సజ్జనార్తో పాటు సభ్యులతో సమీక్షించారు. దర్యాప్తు పురోగతిని తెలుసుకున్నారు. ఈ క్రమంలో ప్రముఖులకు నోటీసుల అంశం చర్చకొచ్చినట్లు తెలిసింది. మరోసారి సమీక్షించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఫామ్ హౌస్ సంబంధించిన దాంట్లో కేసులో ఉన్న ఆడియోలు, వీడియోలు ఏ విధంగా బయటకు వచ్చాయో దానిపైన వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. రాధాకిషన్ రావు అనే వ్యక్తి నా హోటల్ని ఎట్లా ధ్వంసం చేసిండు, ఏ విధంగా నా మీద అక్రమమైన కేసులు పెట్టిండు, దీంట్లో హీరో వెంకటేష్, సురేష్ బాబు ఏ విధంగా పాత్ర పోషించిండ్రు, వాళ్ళు అసలు దీంట్లో ఎందుకు వచ్చారనే దానిపైన కొన్ని క్వశ్చన్లు అడిగారు. దానికి నేను వాళ్ళకి అన్ని క్లియర్గా చెప్పాను. సో ఇప్పుడే కాదు, 2023 డిసెంబర్లో నేను ఇప్పుడు డీజీ రవిగుప్తా గారు ఉన్నప్పుడే నేను ఫస్ట్ చెప్పాను నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి. అందరికీ తెలుసు, అన్ని టీవీలలో అక్టోబర్ 26, 2022 అక్టోబర్ 26న నా కేసు జరిగింది. నేను ఎమ్మెల్యేలు మాట్లాడేది, నేను సింహయాజీ మాట్లాడేది, నేను ఇంకో సాంబులు మాట్లాడేది. సో నేను ఎమ్మెల్యేలు మాట్లాడేది సరే వాళ్ళు రికార్డింగ్ చేసేది అనుకుంటే, మేము సింహయాజీ మాట్లాడింది, నేను ఇంకో రామచంద్ర భారతి మాట్లాడిన ఆడియోలు అసలు బయటికి ఎట్లొచ్చాయన్నదే ఇప్పుడు